హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ లవర్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో వచ్చేసింది. అసలు ఈ ప్రోమో ఎలా ఉంది, కంటెస్టెంట్స్ ఎవరు లోపలికి వెళ్ళబోతున్నారు, అసలు ఈ సీజన్ని ఎలా డిజైన్ చేశారు అనేది ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ లవర్ మధుసూదన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో అనేది వచ్చేసింది. నాగార్జున ఏదో స్టైలిష్గా ఏదో సుత్తి పట్టుకొని బిగ్ బాస్ని ఏదో వజ్రాన్ని కొట్టేది ఏదో చూపించారు ప్రోమోలో. అంటే ఏదో ఉండబోతుంది, అంటే అంతకు మించి ఉండేలా ఉండబోతుంది. మీ ఉద్దేశంలో ప్రోమో ఎలా ఉంది, ఇంకా ఎలా ఉండబోతుంది? ప్రోమో కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. కాకపోతే ఏంటంటే మళ్ళీ నాగార్జున అని చాలా మంది, కాకపోతే ఇంకా వేరే ఎవరు ఆప్షన్స్ మనకు చాలా మంది పేర్లు అనుకున్నారు. రాణా అనుకున్నారు, ఆ తర్వాత విజయ్ దేవరకొండ అనుకున్నారు, ఎవరెవరో పేర్లు. చివరికి తేలింది ఏంటంటే మళ్ళీ, కానీ చాలా మందికి ఫీలింగ్ ఉంటుంది కదా సార్, మళ్ళీ పాత చిత్తగా అలా కాదు. ఏంటంటే నాగార్జున గారికి అట్లీస్ట్ ఈ సీజన్లోనైనా తాను చేయవలసిన పని ఖచ్చితంగా చేసి అందరి అంచనాలు తప్పని నిరూపించే అవకాశం మరొకసారి దొరికిందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ఒక్క సీజన్ కాదు చేసింది, అంటే 8 కాదనుకో. ఫస్ట్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్, సెకండ్ నాని, ఆ తర్వాత నుంచి థర్డ్ నుంచి ఇప్పుడు 8 సీజన్స్ అయిపోయినాయి. ఇది 9th సీజన్. అవును, సీజన్ నుంచి నేర్చుకోవాలి కదా. మరి ఇప్పుడు నేర్చుకుంటారంటే ఏమన్నా? నేర్చుకోవడం కాదు, కొత్తగా ప్రజెంట్ చేయడం. ఇప్పుడు ఒకటమ్మా, నేర్చుకోవడం అనేటువంటిది అదేం తప్పు కాదు. ముఖ్యంగా బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోని ప్రజెంట్ చేసేటప్పుడు ప్రతి సందర్భంలోనూ తాను కొత్తగా కనిపించడానికి, కొత్తగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించకపోతేనే ఫేడ్ అవుట్ అవుతుంది. లాస్ట్ సీజన్ మీరు చూడండి, అద్భుతం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, అగ్రెసివ్గా పోతున్నది మధ్యలో కాస్త డల్ అయిపోయింది మేడం. సో ఇప్పుడు ఈ సీజన్ 9కి సంబంధించి యాక్చువల్గా ప్రోమోలోన మనకు హోస్ట్ రారు, మొదట లోగో వస్తుంది, ఇవన్నీ వస్తాయి. కానీ డిఫరెంట్గా ఈసారి ఏమైందంటే నాగనే ప్రవేశపెట్టేశారు. ఎందుకు? చెక్ పెట్టడానికి. అంటే ఈసారి హోస్ట్ ఎవరు, ఈసారి హోస్ట్ రాణా ఉంటాడా, ఈసారి హోస్ట్ ఎవరు ఉంటారు, సో మళ్ళీ దగ్గుబాటు ఉంటాడా. నాగార్జున పేరు తప్ప అందరి పేర్లు చెప్తారు కాబట్టి, అదే ఒక్క నాగార్జున పేరు తప్పనిచ్చి అందరి పేర్లు చెప్తున్న వాళ్ళ నోరు ముగించడానికి మొట్టమొదటి నాగార్జునే చూపించేశారు. బాబు ఇంకేం లేదు, మీరేమి ఇబ్బంది పడక్కర్లేదు, మీరేం తలనొప్పులు తెచ్చుకోనక్కర్లేదు. చచ్చినట్టే కాదు, నాగార్జునే. వివాదాలకు ఫుల్ స్టాప్, ఫస్ట్ చెక్ పాయింట్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్ నాగార్జున అయిపోయింది. ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ అసలు ఈ సీజన్ ఈ ప్రోమో డిజైన్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది, చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఈవెన్ డైలాగ్స్ కూడా రిథమిక్ గా ఉంది. చాలా ప్రాసతో డైలాగులు చెప్పారు. డైలాగులు చెప్పిన విధానం కూడా బాగుంది. ఆయన ఒక హ్యామర్ ఇలా పట్టుకురావడం, మీరు జాగ్రత్త చూస్తే ఆ హ్యామర్ లో బీబీబీబీ అని ఉంటుంది, అంటే బిగ్ బాస్ హ్యామర్ అన్నమాట. అక్కడ ఒక ఇట్లా వజ్రం లాంటిది ఒకటి ఉంటుంది, ఒక తునగం ఉంటుంది. ఆయన ఇలా కొడితే కనుక అన్ని పేలి మళ్ళీ వచ్చి అన్ని కలుసుకుంటాయి. ఇదే కదా మనకు కనిపించేది. అంటే ఇక్కడ మీరు చాలా మంది అనేది ఏంటంటే, కొంతమంది ఏమన్నారు, బిగ్ బాస్ విశ్లేషకులు ఈ రత్నాలు అంటున్నారు కాబట్టి నవరత్నాలు పేర్లు పెడతారేమో, పుష్యరాగము, గోమేధికము అలా పేర్లు పెట్టే అవకాశాలు ఉన్నాయేమో, అది ఇదని 9+9గా ఫస్ట్ 9 ఆ తర్వాత 9 ఎంటర్ చేస్తారేమో అని అంచనాలు చేస్తారు. నాకు అనిపించింది ఏంటంటే, ఇలా బ్రేక్ చేయడం, మళ్ళీ కలుసుకోవడం, ఇదంతా కూడా ఈ ఫినామినా ఒక మనిషిని ఐస్ బ్రేక్ కావడం అంటే ఏంటి, తనలో ఉన్నటువంటి ఒక ఇన్నర్ వ్యక్తిని ఎవరైతే ఉన్నారో అతన్ని బయటికి తీసుకొచ్చే క్రమంలో అతను చేసే యుద్ధమే బిగ్ బాస్ ఏమో అనిపిస్తుంది నాకు. అందుకోసమే నువ్వేం కనిపిస్తున్నావో అది ఫేక్. ముసుగు వేసుకోవద్దు, మేకప్ వేసుకోవద్దు, బీ అన్ఫిల్టర్ గా నువ్వు కనిపించు. అదే కదా టాస్కులు ఇవన్నీ కూడా ఏంటి, అన్ఫిల్టర్ చేయడానికి. చివరికి వచ్చేసరికి ఏమైపోతుంది, ఇది మీరు చూడండి ఏ సీజన్లోనైనా, ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే ఇది అప్రస్తుతమైనా చెప్తా, కన్నడ బిగ్ బాస్లోనూ క్యాండిడేట్స్ చివరిలో అదే అనుకుంటారు, మేము ఏమనుకుని వచ్చామో అది జరగదు. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కరు కూడా కప్పు పట్టుకుపోవాలని వస్తారు, వ్యూహాలు రచించుకొని వస్తారు, అన్ని సీజన్లు చూసి వస్తారు. ఈ సందర్భంలో ఏం చేయాలి, ఈ సందర్భంలో ఏం చేయాలి, మొత్తం అంతా కూడా ఒక మోడల్ని మనసులో పెట్టుకొని వస్తారు. అది ఒక ఘనంగా ఉంటుంది. అంటే వాళ్ళు వజ్రం అనుకునే దాన్ని పట్టుకొని వస్తారు. ఇక్కడ రాగానే బిగ్ బాస్ ఆ వజ్రాన్ని నరికి పడేస్తాడు, అవుతారు పగలగొట్టేసి, ఇది కాదురా బాబు, అంతకు మించి ఇది
నిన్ను నువ్వు కొత్తగా చెప్పుకో. నీ పాత ఈక్వేషన్స్ ఏవి ఇక్కడ పనిచేయవు. నేను 8 సీజన్లు చూశాను, హిందీ బిగ్ బాస్ కూడా చూశాను, ఇతర బిగ్ బాస్లు కూడా చూశాను, కాబట్టి నాకు తెలుసు నేను వ్యూహానికి ప్రతి వ్యూహం వేయగలను అంటే కుదరదు. అవి వేరు ఇవి వేరు, ఇది అంతకు మించి అని చెప్పడానికి సింబాలిక్గా అక్కడ అలా బ్రేక్ అయి మళ్ళీ యునైట్ అయిపోవడం. అంటే మనిషి తన లోపల ఉన్నటువంటి ఒక రియల్ మనిషిని బయటికి తీసుకురావడానికి ఈ రియాలిటీ షో అంతగా ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమన్నారు, యుద్ధం అన్నారు. యుద్ధం అంటే మొట్టమొదటి ఏమన్నారు మీరు చూడండి, అలుపు వచ్చినంత ఈజీ కాదు గెలుపు రావడం అన్నారు. అలసిపోవడం సులువు, కానీ గెలుపు రావడం కష్టం. ఎందుకంటే 105 రోజుల పాటు నీకు ఎక్కడో ఒక చోట అలుపు వస్తుంది, ఎక్కడో ఒక చోట నీ ట్రావెల్ని బంద్ చేద్దాం అనిపిస్తుంది. ఒకవేళ నువ్వైనా బంద్ చేసుకోవచ్చు, లేదా జనాలైనా బంద్ చేస్తారు. నువ్వు బంద్ చేసుకోవాలనుకుంటే నీ చేతిలో ఉన్న పని. లాస్ట్ టైం మీకు గుర్తుండే ఉంటుంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినటువంటి శోభా శెట్టి ఏమైంది, పట్టుమని వెళ్ళిపోయింది. ఆమె ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెళ్ళిపోయింది. ఆమె వచ్చినప్పుడు అందరూ 5 బ్రాండ్ వచ్చిందిరా అనుకున్నారు, ఎక్కడ కన్నడ బిగ్ బాస్ లో. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ లో చివరంటా ఉంది కాబట్టి ఆమె కన్నడ బిగ్ బాస్ రాగానే అందరూ, ఎందుకంటే బేసిక్లీ షీస్ కన్నడిగా, ఆమె తెలుగు బిగ్ బాస్ లో వచ్చింది. సో ఆమె కన్నడ బిగ్ బాస్ ఆమె తీసుకోగానే అంత ఫైర్ ఉంది కాబట్టి, ఎందుకంటే అస్సలు ఎంత ఫైర్, ఎంత మందితో కొట్లాడింది, కేకలేసింది, మ్యాన్లీగా నిలబడింది, ఆడపులిలాగా నిలబడింది. సో ఇలాంటి క్యాండిడేట్ కదా మనకు కావాల్సిందని వైల్డ్ కార్డులో ఎంట్రీ పెట్టేస్తే అస్సలు ఇమ్మడలేదు. అక్కడ ఏడ్చింది, నన్ను బయటికి తీసుకెళ్ళండి బాబో అని ఏడ్చి బయటికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ కూడా మధ్యలో వెళ్ళిపోతాను అంటే కనుక అది నీ బలహీనత అవుతుంది, మధ్యలో నిన్ను వెళ్ళగొడితే అది నీ ఆట ఆడనితనం అవుతుంది. రెండు ఉన్నాయి ఇక్కడ, నువ్వైనా వెళ్ళొచ్చు, నిన్నైనా వెళ్ళగొట్టవచ్చు. ఇవి రెండూ జరగకుండా మనము వెళ్ళరాదు, మనల్ని ఎవరు వెళ్ళగొట్టరాదు అంటే దానికి ఖచ్చితంగా నీ దగ్గర ఒక మెకానిజం ఉండాలి, ఒక డిజైన్ ఉండాలి. అది అంత సులువు కాదు. కాబట్టి అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. యుద్ధం చేయాల్సిందే, పగలగొట్టాల్సిందే, ఫ్రిక్షన్స్ ఎదుర్కోవాల్సిందే, మాట పడాల్సిందే, అవమానాల పాలు కావాల్సిందే. నువ్వు ఎంత పెద్ద తురుము తోపువైనా బిగ్ బాస్ హౌస్ లో వచ్చినాక ఇక్కడ నువ్వెవరో నథింగ్, నువ్వు ఒక కంటెస్టెంట్ మాత్రమే అన్నప్పుడు నేను ఎలా చూస్తారు? బయట నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీ ఉంటావు, లేదా కనీసం మీ ఇంట్లోనైనా నేను ఒక సెలబ్రిటీలో చూస్తుంటాను. బట్ ఈ ఇంటికి వచ్చాక, ఇది పెద్దిల్లు, ఇది ఈ ఇంటికి వచ్చాక అన్ని ముసుగులు తీసి పక్క పడేయాల్సిందే. అది క్యాండిడేట్లు చేయాల్సింది. సో ఆ ట్రావెల్ని చెప్తూ అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. గెలుపు రావాలంటే అలసిపోతూ మళ్ళీ లేస్తూ పడుతూ లేస్తూ చివరంతా సాగాలి. కాబట్టి యుద్ధం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు గెలవాలని వస్తారు, ప్రతి ఒక్కరు కప్పు పట్టుకుని వెళ్ళాలని వస్తారు. ఎవరు కూడా వచ్చి ఒక వారంలో వెళ్ళిపోవాలని అనుకోరు. వారంలో వెళ్ళిపోవాలని అనుకునే వాళ్ళకి బిగ్ బాస్ అంటే ఏమిటో తెలియని వాళ్ళు అంతే. వాళ్ళకి తెలుసుకునేలోగా గేట్ బయట ఉంటారు. అలా కాదు, యుద్ధం జరుగుతుంది. అయితే అక్కడ యుద్ధం చేసే వాళ్ళందరూ వస్తున్నప్పుడు మళ్ళీ నువ్వేం చేయాలి? యుద్ధానికి మించింది ఏదో చేయాలి. ఎందుకంటే అందరు చేసేది యుద్ధమైనప్పుడు నువ్వు యుద్ధం చేస్తే ఏం లాభం? కాబట్టి ఇక్కడ యుద్ధం కాదు, రణరంగం అన్నాడు. ఒకడు చేస్తే యుద్ధం, ఇద్దరు చేస్తే యుద్ధం. అదే 12 మంది 14 మంది కలిసి చేసే యుద్ధం ఒక రణరంగంలా, ఒక కురుక్షేత్రంలాగా ఉంటుంది. అంటే అంత వైలెంట్గా ఉంటుంది అని సింబాలిక్గా చెప్పేశాడు. కాబట్టి ఈసారి బిగ్ బాస్ ఫిజికల్గా ఉన్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత అంటే మనం రివీల్ చేసుకుంటూ పోతే ఒక్కొక్కటి రివీల్ చేస్తే ఇది ఇలా డిజైన్ చేశారా అని మనకు అనిపించేస్తుంది. అవునవును. ఇప్పుడు ప్రోమో అయితే ఎంత ఈగర్ గా వెయిట్ చేసిరో ప్రోమో కోసం, కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తారనేది కూడా ఇప్పటికీ చాలా సాధారణంగా ప్రతి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ కాకముందే మొట్టమొదట చెక్కలు కొట్టేది ఏంటంటే కనుక వాళ్ళు వస్తారంటే వీళ్ళు వస్తారంటే వీళ్ళు వస్తారంటే వాళ్ళు, కొంతమంది అయితే కనుక పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లో ఫోటోలు పెట్టేసి వీళ్ళు వస్తున్నారు, ఇందాక ఎవరు అన్నారు సుమ కూడా రావచ్చు అని. అంటే రాకూడదని ఏం లేదు, సుమ గారు కూడా రావచ్చు. అయితే బిగ్ బాస్ షోకు రావాలనుకునే వాళ్ళు జాగ్రత్త గమనించండి. కెరీర్ స్టార్ట్ చేసేవాళ్ళు, కెరీర్ స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు, ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు, మళ్ళీ ప్రారంభించాలనుకునే వాళ్ళు వస్తారు. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు వస్తారు, ఫస్ట్ ఇన్నింగ్ ఇంకా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు వస్తారు. ఆల్రెడీ లైమ్ లైట్లో ఉన్న వాళ్ళు రారు, అదైతే వాస్తవం. ఓకేనా? సో ఆ రకంగా చూసుకుంటే మనకి ఇప్పుడు జబర్దస్త్ షోలో ఎమాన్యుల్ ఉన్నాడు కదా, ఇమ్ము, అతడు వస్తాడని పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత చాలా కాంట్రావర్షియల్ యాక్ట్రెస్ ఎవరు, కల్పిగా గణేష్, ప్రిజం పబ్ లోన
గబ్బు గబ్బు లేపింది కదా ఆమె ఓకే ఆమె పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత ఇంకొకరి పేరు ఎవరు మనకు పచ్చళ్ళ పాప. బూతులు తిట్టడంలో నిష్ణాతురాలు అలేఖ్య చిట్టి పికల్స్, రమ్య మోక్ష. ఓకే సో ఇక్కడ బూతులు ఉండొచ్చు, కల్పిక వస్తే కనుక డ్రామాలు ఉండొచ్చు, ఓకే ఇంకా ఇమాన్యుల్ వస్తే కనుక తాను అంటే మీరు చూడండి అంత బ్లాక్ చాప్లో ఉన్నా కూడా అంతలా దూసుకు వెళ్తున్నారంటే కనుక ఆయన మాటలో ఉన్న గిమిక్, ఆయన టైమ్లీనెస్, ఆయన పంచ్ అవన్నీ అద్భుతంగా ఉంటాయన్నమాట. సో ఇలాగా ఆ తర్వాత ఇంకా ఏంటి, ప్రియాంక జైన్ లాస్ట్ టైం వచ్చింది, అంతకుముందు వచ్చింది. అవును ఆమెకు వుడ్బి శివ ఉన్నాడు, ఆయన సీరియల్ యాక్టర్, ఆయన వస్తాడేమో చూడాలి, ఆయన కూడా వస్తాడు అని అంటారు. అలాగే మన తేజస్ గౌడ కూడా, అమర్దీప్ వైఫ్ కూడా లాస్ట్ టైం రన్నర్, ఆయన ఇది కూడా రావచ్చు. సో వీళ్ళందరూ ఇప్పటిదాకా వినిపిస్తున్న పేర్లు ఇంకా కూడా వినిపించవచ్చు. కాకపోతే ఈసారి కామన్ మ్యాన్ అనేటువంటిది ఒకటి పెడుతున్నారు. మరి కామన్ మ్యాన్ అంటే ఎవరు, కామన్ పీపుల్ అంటే ఎవరు? ఇప్పుడు కామన్ అంటే ఉండాలి, నువ్వు నేను కామన్, ఫేమస్ కాని వాళ్ళు. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ లో అంతే, సామాన్యులు అసామాన్యులు అని పెట్టారు ఒకసారి. ఆ సీజన్ మొత్తం యుద్ధం ఎక్కడికంటే సామాన్యులు అసామాన్యులు అంటే కామన్ పీపుల్ అండ్ ఎక్స్పర్ట్ పీపుల్ అని మొదటి ఆరు మందిని విడదీశారు. ఆ 6గురిని విడదీసేటప్పుడు కూడా ఏంటి, వాళ్ళకు అసలు ఎంత సూపర్ చేశారంటే వాళ్ళు ఒక క్యాండిడేట్ని పిలిచినప్పుడు ఆన్ ది స్పాట్ స్టేజ్ పైన ఓటింగ్ జరుగుతుంది, పబ్లిక్ ఓటింగ్. పబ్లిక్ ఓటింగ్ నీకు ఎంత పర్సంటేజ్ వస్తే కనుక నువ్వు లోపలికి వెళ్ళడమా లేకుంటే అక్కడ కూర్చోవడమా లేక దిగిపోవడమా ఆన్ ది స్పాట్ జరిగిపోతుంది. అదొక అద్భుతమైన మెకానిజం అది. సో అక్కడ ఏమైపోయింది, 6 సామాన్యులు 7 సామాన్యులు 7 మంది అసామాన్యులు అని ఉంటే మీరు గమనించారా, వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రయాణంలో అసామాన్యులని పేరు పొందిన వాళ్ళు సామాన్యులు అయిపోవచ్చు, సామాన్యులు కదా అనుకునే వాళ్ళందరూ అసామాన్యులు కావచ్చు. అలాగే జరిగింది. కప్పు వాళ్ళే కొట్టారు, రన్నర్ అప్ వాళ్ళే ఉన్నారు, అసామాన్యులు అనుకునే వాళ్ళందరూ లేచిపోయారు అంతే. దట్ ఈస్ ది ట్రికిష్. కానీ ఇక్కడ అట్లా జరగదు. లాస్ట్ సీజన్ లో కూడా, కన్నడ లాస్ట్ సీజన్ లో కూడా స్వర్గం నరకం అని పెట్టారు. అక్కడ ఏంటంటే కానీ ఈసారి ఓటింగ్ పెట్టలే, లాస్ట్ టైం చూసి అంతే. మొదట ఇద్దరిని చూస్ చేశారు, వాళ్ళని కూర్చోబెట్టి పలానా క్యాండిడేట్ పిలిపించి వీళ్ళు స్వర్గానికి వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా అని వాళ్ళిద్దరు చెప్పిన కొంతమందిని పంపించారు, ఆడియన్స్ చెప్పిన కొంతమందిని పంపించారు, హోస్ట్ కొంతమందిని పంపించేశారు. అలాగా స్వర్గంలో కొంతమంది, నరకంలో కొంతమంది. స్వర్గంలో ఉన్న వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేశారు, నరకంలో ఉన్న వాళ్ళని జైలు గ్రిల్ వేసేసి వాళ్ళు లోపల తోసేశారు. వాళ్ళకు మట్టి కుండలో నీళ్ళు తాగాలి, ఆ తర్వాత ఇత్తడి పళ్ళెంలో తినాలి, సంగటే తినాలి, రాగి సంగటే తినాలి, కటిక నీళ్ళపైన పండుకోవాలి, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. అది నరకం. స్వర్గం అంటే లావిష్, ఏమైనా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు. పైగా స్వర్గం వాళ్ళు ఏం పని చెప్పినా ఆ పని నరకం వాళ్ళు చేసి తీరాలి, లేదని చెప్పడానికి వీల్లేదు. అలా ఒక వారం 10 రోజుల తర్వాత జైలు కూడా లేపేశారు. ఇప్పుడు అందరూ ఒకటే అన్నారు. అంటే ఒక 10 రోజుల పాటు ఇద్దరి మధ్య మానసిక యుద్ధం జరిగి ఉంటుంది కదా. స్వర్గంలో ఉన్న వాళ్ళు చేసిన వేషాలకు నరకంలో ఉన్న వాళ్ళు రగిలిపోయి ఉంటారు కదా. అప్పుడు వాళ్ళిద్దరు కలిపారనుకో యుద్ధం మొదలవుతుంది. అది బిగ్ బాస్ ఆంతర్యం ఏంటంటే ఎలాగైనా 2 పుల్లల మధ్య మంట పెట్టి నీళ్లు కాపడం అంతే. పుల్లల మధ్య మంట పెట్టు, నీళ్లు కాపు. బిగ్ బాస్ చెల్లి కాచుకుంటాడు అనమాట. ఆ మంటల మధ్య నలుగుతూ కాలిపోతూ కూడా తన అస్తిత్వాన్ని కాపాడుకునే వాళ్ళే షోలో నిలుస్తారు. కాబట్టి బిగ్ బాస్ షో అనేటువంటిది రియాలిటీ షో. చాలా మంది ఇది స్క్రిప్టెడ్ గా ఉంటుంది, వాంటెడ్ గా చేస్తారు, వాళ్ళకి లోపల నుంచి కామెంట్స్ అంటే కొంతమంది సజెషన్స్ వెళుతూ ఉంటాయి, అవన్నీ అంటూ ఉంటారు, లేదని కాదు. కానీ బట్ అన్నిటికీ మించి ఏంటంటే కనుక ఒక 105 రోజుల పాటు నీకు ఫోన్ లేకుండా ఉండడం అనేది పెద్ద వండర్. అక్కడ నిఖిల్ మీకు తెలుసు కదా, లాస్ట్ టైం బిగ్ బాస్ విన్నారు. నిఖిల్ని ఒక ఇంటర్వ్యూలో అడిగితే కనుక నువ్వు సీజన్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ ఫోన్ ఎవరికి చేసావని అడిగారు. నేను ఫోన్ ఎలా ఆపరేట్ చేయడం మర్చిపోయాను అన్నాడు. నాకు ఎట్లా ఆపరేట్ చేయాలో కూడా మర్చిపోయాను, 105 రోజులు దాన్ని వదిలి ఉండేసరికి. సో ఈ విధంగా బాగుంటుంది, చూడాలి మళ్ళీ. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఈసారైనా నాగార్జున గారు అందరి నోళ్లకు తాళం వేసేలాగా ఏమైనా రియాక్ట్ చేస్తారా, అది చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒకటి హోప్ ఉండేది, మొన్నటిదాకా కన్నడ బిగ్ బాస్ని బీట్ చేయడం కష్టమనే లెక్కలో ఉండేది. ఇది కారణం ఏంటంటే అక్కడ కిచ్చా సుదీప్ హోస్టింగ్, ఇక్కడేమో నాగార్జున. కిచ్చా సుదీప్ నన్ అదర్ దాన్, అసలు సల్మాన్ ఖాన్ కూడా ఆయన ముందు పనికిరాడు అన్నంత యూనిక్గా చేస్తాడు ఆయన. ఆయనకు ఉన్నంత పేరు బహుశా సినిమా యాక్టర్గా కంటే కూడా ఆయనకు బిగ్ బాస్ హోస్ట్ గానే పేరు ఎక్కువ. ఆయన సీజన్ 11 తర్వాత ఇంకా నేను చేయను అన్నాడు.
అనౌన్స్ కూడా చేశాడు. కారణం ఏంటంటే నా సినిమాలన్నీ ఆగిపోతున్నాయి అవి అని. కాకపోతే అప్పుడు నేనేమనుకున్నానంటే ఓకే, ఇంకా కిచ్చా సుదీప్ అక్కడ లేడు కాబట్టి కన్నడ బిగ్ బాస్ హ్యాపీగా పడుకొని ఉంటుంది, నాగార్జున ఉన్నా కూడా పర్లేదు, దీన్ని లేపొచ్చు అని. మళ్ళీ ఏంటంటే కనుక కిచ్చా సుదీపే ఉండబోతున్నాడట, మళ్ళీ ఆయనే బిగ్ బాస్ హోస్ట్గా ఉండబోతున్నాడట. దానికి ఆయన ఏమో కొన్ని కండిషన్స్ పెట్టారట, వాళ్ళు ఒప్పుకున్నారట. సో మళ్ళీ ఆయన అక్కడ హోస్ట్ అంటే మాత్రం అక్కడ సీజన్ 12 పిక్చర్ రేపుతుంది. ఇక్కడ మళ్ళీ అయితే ఒకటి, కంటెస్టెంట్లు స్ట్రాంగ్గా ఉండి ఆసక్తికరమైన టాస్కులు ఉంటే దుమ్ము లేసిపోతుంది, ఇంకేమీ ఆలోచించాల్సిన పని లేదు. సో చూడాలి మళ్ళీ. సో ఈసారి కంటెస్టెంట్లు ఎవరు ఉంటారు, కల్పిక లాంటి వాళ్ళు రావాలి, కల్పిక లాంటి వాళ్ళు, రమ్య మోక్ష లాంటి వాళ్ళు, ఇమ్మాన్యుల్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రావాలి. మళ్ళీ సామాన్యులు అంటే కనుక ఎవరు ఉంచుతారు అనేది చూడాలి. మళ్ళీ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళకి ఏదో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంత అభిమానుల సంఖ్య ఉందని తీసుకొని వచ్చి పెడితే కనుక అంత చూసిన మొహాలే కదా. సామాన్యుడు రావాలా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వాడు వచ్చి ఎట్లా కప్పు కొట్టుకొని పోయినాడు చూడండి, అట్లా కొట్టుకొని పోయేవాడు వస్తే ఆట మజాగా ఉంటుంది. అప్పుడే బిగ్ బాస్ అనేది కూడా లేస్తుంది, చాలా మజాగా ఉంటుంది. ఓకే సార్, లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సార్.